ఇష్టపడ్డాడు. ఆయన కలువరి శిలువలో వేలాడుటకు ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ఈ కార్యం జరిగించారు. ఎందుకు అనంటే నీ కొరకు నా కొరకే శిలువ యాగానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. అప్పగించిన విధానాన్ని కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే తనకు తానుగా కూడా అప్పగించేసుకున్నాడు. ఈ మాటలు మనకు ఎవరు గుర్తొస్తారు అని అంటే అబ్రహాము ఇస్సాకును మనం చూసినప్పుడు మోరియా పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ ఇస్సాకు అడుగుతాడు, నాన్న కట్టెలను నిప్పును కత్తి కూడా ఉంది మన దగ్గర, మరి మనం దహన బలి అర్పించడానికి వెళుతున్నాం అన్న సంగతి నాకు అర్థమైంది. మరి దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అన్నాడు. అని అడిగితే తండ్రి చెప్తాడు, యెహోవాయే చూసుకున్నాడు, యెహోవా ఈరే అని చెప్పాడు. అంటే ఆ గొర్రెపిల్లను ఆ పాప పరిహారార్థంగా ఆ దహన బలిగా ఇవ్వవలసిన ఆ గొర్రెపిల్లని ప్రభువే చూసుకుంటాడు. ప్రభువు అర్పించమన్నాడు, అర్పించడానికి బయలు వెళ్ళాడు. ఎవరిని అర్పించమన్నాడు? తన ప్రియ కుమారుడు, తాను ప్రేమిస్తున్న ఒక్కడై ఉన్న ఆ కుమారుడిని అబ్రహాంకి చెప్పాడు. అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్నా నీ ప్రియ కుమారుడైన నీ ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు ఆయన. అబ్రహాం కూడా ఏం చేశాడు తెలుసా? చక్కగా ఆ ప్రభువు చెప్పిన మాటకు విధేయత చూపి నిజంగా తన పరివారాన్ని వెంటబెట్టుకొని శారమ్మ కూడా చెప్పకుండా గాడిదకు గంత కట్టి ఇక మోరియా దేశానికి ప్రయాణమై మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మీరు గాడిద ఇక్కడే ఉండండి, మేము దేవునికి నొక్కి మరలా వస్తామని చెప్పాడు. వెళ్ళేది అక్కడికి ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేము మరలా తిరిగి వస్తాము అని చెప్పాడు. అంటే అది తన హృదయంలో ఉంది, కానీ ఎవరికి చెప్పలేదు. వెళ్ళాడు. వెళ్తున్న క్రమంలో ఇస్సాకు అడిగాడు. ఇస్సాకు అడిగితే అక్కడికి వెళ్ళినాక దేవుడు చూసుకుంటాడని చెప్పాడు కదా అని అక్కడ ఆలోచన చేస్తే కట్టెలు చక్కగా పెంచి ఆ కట్టెల మీద పరుండ పెట్టడానికి గొర్రెపిల్లని ఎత్తకుండా తన చేతిలో ఉన్న తాడు తీసుకుని కుమారుడిని బంధించేటప్పుడు కూడా ఇక ఇస్సాకు అర్థమైపోయింది, నా తండ్రి నన్నే బలిగా అర్పించబోతున్నాడు అని. అందుకే దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అలా ఆలోచన చేసి మౌనం వహించాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని అంగీకరించి ఏ రీతిగా తనను తాను అప్పగించుకోవడానికి మౌనం వహించాడో ఆ రీతిగానే ఇస్సాకు ఆ రోజు ఆ రీతిగా చేశాడు. ఆయన అన్నాడు, అబ్రహామా, నువ్వు ఆ కుమారుడిని ఏం చేయొద్దు, ఇదిగో కొమ్ముడు దిగిన పొట్టేలు ఆ పొదలో చిక్కుంది, నీ కుమారుడికి మారుగా ఆ పొట్టేల్ని బలిగా అర్పించమన్నాడు. కాకపోతే ఇస్సాకు చిందించవలసిన ఆ రక్తము కానీ ఇస్సాకు బలి ఇస్సాకు ద్వారా బలి అర్పిస్తే మన పాప విమోచన కలగదు. కానీ దానికి మారుగా అక్కడ ఏ గొర్రెపిల్లను అయితే పెట్టాడో అదే గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. అపోస్తలుడైన మన బాప్తిస్మం యోహాను గారు ఒక మాట అంటాడు. ఏమనంటే ఆయన చూపిస్తూ, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ సంబోధించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆయన మన పాపం అంతటిని మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్లగా వచ్చాడు. ఆ గొర్రెపిల్లగా ఆయన బలి అర్పణగా చేయబడ్డాడు. తనకు తాను అప్పగించుకున్నాడు. ఆ కలువరి శిలువలో వేలాడాడు. ఆ చివరి రక్త బిందువును కాల్చాడు. ఆయన రక్తము చిందించుట ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. అంత మాత్రం కాదు, తనకు తానుగా తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఈ కార్యం చేయుట ఎవరికి ఇష్టమైనగా? అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తాను అప్పగించుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి యూదులు కానీ ఇశ్రాయేలు